నేటి ముఖ్యాంశాలు. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కుసుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. రెండవ రోజు కట్టమైసమ్మ జాతరలో భాగంగా అన్నదాన కార్యక్రమం. భారీగా పాల్గొన్న భక్తులు. నావందిగిలో అదృశ్యమైన వడ్ల వీరేశం చారి మృతదేహం ఆత్కూర్ తాండాలో లభ్యం. పెద్దెముల్లో 122 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే దేవాలయ ఆవరణలో ఉన్న వీరశైవ సమాజం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ పురోగతి, ఆలయ చైర్మన్ సభ్యుల గురించి చర్చించారు. తాండూరుకు భద్రేశ్వర ఆలయం తలమానికమని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో తాండూరు అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దేవాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఆలయ అభివృద్ధికి కావలసిన నివేదికను తయారు చేసి సమర్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ఆలయ ఈవో శేఖర్ గౌడ్, కౌన్సిలర్ సోమశేఖర్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, జొన్నల బసవరాజ్, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ధనమింద్రో బృహస్పతిర్వరణం ధనమస్వదే వైనతే యసోమం పిబ సోమం మా పిబతు వృత్రః సోమం ధనస్స సోమినో మధ్యం దదాతు సోమిని నక్రోధో నజమాశ్చర్యం నరోభో నాశువామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం సోమవారం ఒక ఛానల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కుసుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా బాల్కుసుమన్ పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బాల్కుసుమన్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీల్చివేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అట్లోల బాలరెడ్డి, బాతుల నాగు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఛానల్ ద్వారా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానంటున్నాడు. బడప సుమన బాల్క సుమన, నువ్వు బడపలేక వ్యవహరిస్తున్నావు. నీ తోలు తీసి తోరణం కడతాం బిడ్డ. మా సీఎం రేవంత్ రెడ్డిని ఏమన్నా అన్నావంటే ఖచ్చితంగా నీవు చదువుకున్నావా? ఇంత సన్యాసి లేక మాట్లాడుతున్నావేమరా? యూనివర్సిటీలో చదువుకున్నావు అన్నారు. నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు లేక లేవురా, సన్యాసి లేకున్నావు. నిన్ను చెన్నూరు ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారా? అందుకే ఇప్పుడు చెప్పులేసి మెడలేసి కొట్టిండ్రు కదరా, సిగ్గు లేదారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం రా? ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం బిడ్డ. ఖబర్దార్ బాల్క సుమన్. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మీటింగ్లో బాల్క సుమన్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తామని మా కార్యకర్తల సాక్షిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా. బాల్క సుమన్ తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి, మా సీఎం గారికి, మా ఎమ్మెల్యేల దగ్గరికి, మా క్యాబినెట్ మంత్రుల దగ్గరికి వెళితే తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ. नमस्ते, आदाब, गुड आफ्टरनून।
कल 5 तारीख को जो कि बड़का सुमन के जो बातचीत थी बिल्कुल गलत और बहुत ही नाकाबिल कबूल थी। इस तरीके से तेलंगाना की गवर्नमेंट, तेलंगाना की जो अवाम है जो जवाब दे चुकी है लोगों को 10 साल से जो लोग पूरे तेलंगाना को खोखला कर रहे थे, कांग्रेस पार्टी आकर और यहाँ की जनता ने बता दिया है कि कंपलसरी कांग्रेस में ही दम है और जो भी आगे करने वाली है कांग्रेस गवर्नमेंट ही करने वाली है। तो हम यहाँ से बलका सुमन को चेतावनी दे रहे हैं, आने वाले दिनों में अगर ऐसा फिर से अगर कुछ आइंदा से करेंगे तो हमारे पार्टी वर्कर्स खामोश नहीं बैठेंगे। और यहाँ पर हम लोग तांडूर पीएस में सीआई साहब को, संतोष कुमार साहब को रिक्वेस्ट कर रहे हैं और हमारा डिमांड भी है कि उसके ऊपर जल्द से जल्द कुछ एक्शन ले। जय हिंद, जय कांग्रेस। తాండూరు పట్టణంలోని విజ్ఞాన్పూర్ కాలనీ గుమాస్తనగర్లో వెలిసిన కట్టమైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లలిత సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం మహామంగళారతి, అన్నదాన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బషీరాబాద్ మండలం నవంగిలో గత నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన వడ్ల వీరేశం అనే వ్యక్తి మృతదేహం ఆత్కూర్ తాండాలో పాడుబడ్డ గనిలో లభ్యమైంది. పెద్దెముల ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి రోజు తన సొంత ఇంటి నుండి తప్పిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర, తెలిసిన వారి దగ్గర, అందరి దగ్గర వెతికారు, కానీ ఆచూకీ లభించలేదు. మంగళవారం ఆత్కూర్ తాండాలో పాడుబడ్డ గనిలో శవం లభ్యమైందని పెద్దెముల ఎస్ఐ కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి అన్న శ్రీనివాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. వడ్ల వీరేశంచారి తండ్రి రాజయ్య, వయసు 40 సంవత్సరాలు. ఇతని స్వగ్రామం నావంగి విలేజ్, బషీరాబాద్ మండల్. ఇతను గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. దాంతో తలకు తీవ్రమైన గాయాలై కొద్దిగా మతస్థిమితం కోల్పోవడం జరిగింది. దాంతో పని చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆ విధంగా గత నెల సంక్రాంతి రోజు 15వ తారీఖు నాడు ఇంటి నుంచి వెళ్ళిపోయి వారి ఇంటికి తిరిగి రాలేదు. వారి అన్న వాళ్ళ దగ్గర, శ్రీనివాసాచారి దగ్గర ఉండేవాడు సాయిపూర్లో. ఈరోజు ఎర్రగడ్డ తాండా శివార్లో మూతపడిన క్వారీ యందు ఒక మగ వ్యక్తి కుళ్ళిన శవం కలదని సమాచారం రాగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆ కుళ్ళిన శవం పైనటువంటి బట్టలను గుర్తించి అది వీరేశంచారిగా గుర్తించడం జరిగింది. దీనిపై వారి మృతుని అన్న వడ్ల శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. పెద్దెముల్ మండల కేంద్రంలో మంగళవారం 122 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళారులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. త్వరలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కిషన్ నాయక్, ఆర్ఐ రాజిరెడ్డి, పెద్దెముల్ ఎంపీపీ అనురాధ రమేష్, జెడ్పీటీసీ దారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాచారి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ము మానెమ్మ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు గాజీపూర్ నజీర్, ఎంపీటీసీలు శంకర్ నాయక్, టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, ఎల్లారెడ్డి, లొంక నరసింహులు, పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, కోట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, నాయకులు మైపాల్ రెడ్డి, డివై నరసింహులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు ఎంపీపీ అనురాధ రమేష్ గారికి, గౌరవ పెద్దలు అన్న దారాసింగ్ గారికి, సోదరి వైస్ ఎంపీపీ మధులత గారికి, స్థానిక ఎంపీసీలకు,
చెక్కులు తీసుకోబోయా ఏదైతే మనం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ ఇస్తా ఉన్నామో గతంలో చెప్పిన విధంగా పొలం మంత్రాలను కూడా ఇస్తామని చెప్పినాం. ఇది ఒకటే కాకుండా 6 గ్యారెంటీలు కూడా చెప్పినాం. పెట్టమని చెప్పి మీకు చెప్పినట్టుగా మమ్మల్ని గెలిపించిన వెంబడే మన ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల పైన మొట్టమొదటి సంతకం పెట్టి గెలిచిన 42 గంటలనే 2 కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు అందరూ కూడా మహిళా సోదరులకు ఈరోజు తెలంగాణలో సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం. మీకు ఎక్కడ పోయినా ఈరోజు తెలంగాణలో పర్సనల్ టికెట్ తీసుకోకుండా ఫ్రీగా చేరుకునే వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఏదైతే ఇస్తామని చెప్పినామో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు అందరూ కూడా చెప్పినాం ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి సిలిండర్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నామో మీకు రేపు అసెంబ్లీలో అవి కూడా 2 కూడా 6 కూడా ఇప్పటికీ 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఉచిత కరెంటు 500 సిలిండర్ కూడా రేపు 8 నుంచి అసెంబ్లీ ఉంటా ఉన్నది. దాంట్లోనే అనౌన్స్ చేసి మీరు రేపు మార్చి నుంచి ఎవరు కూడా 200 యూనిట్లకు కరెంటు కట్టవలసిన అవసరం లేదని కూడా అందరూ కూడా చేస్తున్నారు. అదే కాకుండా రేపు ప్రత్యేక 1000 రూపాయల 1100 సిలిండర్ రేపటి నుంచి రేపు మార్చి 1 నుంచి 500 రూపాయలకి మీకు అందరూ కూడా సిలిండర్ ఇవ్వగలుగుతారు. మీకు ముందు గవర్నమెంట్ ఆలోచన మేము ఎలక్షన్ల ముందు ఏదైతే మీకు 6 గ్యారెంటీలు చెప్పినామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంటికి మీకు ఇంటికి చేరబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మీ అందరి సహకారంతో గెలిపించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా మీకు అందరికీ ఇస్తాము. గౌరవ మండలి లీడర్ల తరఫున మీకు అందరికి ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఈరోజు ఉచితంగా 6 లక్షల వరకు 5 లక్షల వరకు ప్రతి ఒక్క గిల్లలే నిరుపేదలకు అందరూ కూడా ఇస్తామని చెప్పినాం. దాన్ని కూడా అది త్వరలో ప్రతి మహిళా సోదరుడికి 2500 18 సంవత్సరాలు అయినటువంటి ప్రతి మహిళా సోదరుడికి కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ప్రకారం మీకు ఏదైతే చెప్పున్నామో ఆ మాట ప్రకారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి వాళ్ళు మీరు చెప్పినటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా నమ్మకండి. గతంలో మనం చూసినాం ధనిక రాష్ట్రం వస్తుంది, ధనికంగా ఉన్నటువంటి రాష్ట్రం వాళ్ళకి అప్పచెప్తే 10 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిండ్రో మనం గత 10 సంవత్సరాల నుంచి చూసినాం. మీకు ఆ రోజు మనం ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ప్రతి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. దళిత బంధు అన్నారు, గిరిజన బంధు అన్నారు. అవన్నీ కూడా ఎక్కడ లేదు. మనం చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొన్ననే ఒక 15,000 మందికి స్టాఫ్ నర్సులుగా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రేపు మెగా డిఎస్సీ కూడా అది త్వరలో పెద్ద మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా రేపు 15,000 మందికి కానిస్టేబుల్స్ కూడా అది కూడా నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. దయచేసి మీకు చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడే కానీ ఆ రోజు ఎన్ని ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు పేదలకు భూములు వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళా 20 నిరుపేదలకు మీకు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పున్నామో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఆ రోజు చెప్పినట్టుగా మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఆ రోజే చెప్పిన ఎలక్షన్ల ముందు మీకు ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ అవసరం లేదు. ఆఫీసర్లను మీ గ్రామానికి పంపిస్తాం, మీ ఇంటికి పంపిస్తాము, మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా తీసుకుంటామని చెప్పి మీకు చెప్పిన విధంగానే మేము గెలిచిన వెంబడే మీ ఇంటింటికి ఆఫీసర్లను పంపించి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఎవరికి దళారీల ప్రమేయం లేకుండా మీ గతంలో ఇంతవరకు చూసినాం మనం ఎప్పుడు కూడా చెప్పేదంతా కొండంతా చేసేది ఘోరంత అన్నట్లు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుండే, పని తక్కువ ఉంటుండే. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు, ఖచ్చితంగా చెప్తాం తక్కువైనా కానీ మీ ఇంటింటికి పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా రేపు మార్చి తర్వాత మీకు ఏదైతే చెప్పున్నామో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ కళ్యాణ లక్ష్మి ఇంకా చెక్కులు కూడా పెండింగ్ ఉన్నాయంటారు. నేను సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఆటల దగ్గర పెండింగ్ ఉన్నా ఎక్కడ పెండింగ్ ఉన్నా కానీ మీకు అందరూ కూడా క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకొని మీకు అందరూ కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మన పెద్దమూరు మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు విద్యాపరంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి ఈ గ్రామాన్ని కానీ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలుసుకుంటే ముగిస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.